తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజు నియామకం అయింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది కాబట్టి, జూలై ఆఖరుతో ముగుస్తుంది కాబట్టి కొత్త సీఎస్ని ఎంపిక చేస్తున్నారు. వాస్తవానికి సంజయ్ జాజు కేంద్ర సర్వీస్లో ఉన్నారు. ఒకసారి ఆయన ట్రాక్ రికార్డు కూడా చూద్దాం మనం. 1992 బ్యాచ్ అధికారి. తెలంగాణ కేడర్కి చెందిన సంజయ్ జాజు సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్. 34 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ముఖ్య కార్యదర్శిగా 2011 నుంచి 14 వరకు సేవలు అందించారు. సామాన్య ప్రజలకు చేరువైన మీ సేవ ప్రాజెక్టును రూపొందించింది ఆయనే. ఉమ్మడి ఏపీలో విజయవాడ సబ్ కలెక్టర్గా, పశ్చిమ గోదావరి కలెక్టర్గా, అలానే విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా కూడా సంజయ్ జాజు పనిచేశారు. ఇప్పుడు ఆయన కేంద్ర సర్వీస్లో ఉంటే గత 3 రోజుల క్రితమే ఆయన రిలీవ్ అయ్యారు. సో తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన రిలీవ్ చేశారు. ఆయనకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి చీఫ్ సెక్రటరీ హోదా ఇవ్వాలని చెప్పని డిసైడ్ చేశారు. ఈ నెలాఖరులో రామకృష్ణరావు గారు మొత్తం అసలు సీఎంఓలోనే చాలా చేంజెస్ జరగబోతున్నాయి. సీఎస్గా సంజయ్ జాజు బాధ్యతలు తీసుకుంటే రిటైర్ అవుతున్నటువంటి రామకృష్ణరావు గారికి ప్రభుత్వ సలహాదారుగా ఒక పదవి ఇవ్వబోతున్నారు. అలానే ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం సెక్రటరీ, సీఎంకి ఉండేటువంటి సీఎంకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ హోదాలన్నింటిలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. సీఎంఓ మొత్తం రీస్ట్రక్చర్ చేయబోతున్నారు. సో కొద్ది రోజుల్లోనే, 1-2 రోజుల్లోనే దీనిపైన మరింత స్పష్టత వస్తుంది. మొత్తం మీద సీఎస్ ఎవరనేది మాత్రం ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం.